నేను మీ డాక్టర్ నైని, కన్సల్టెంట్ అట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో ముందుగా మనకి ఈ సరోగసీ అంటే ఏంటి, మనకి ఇండియాలో ఈ సరోగసీ గురించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారనమాట 2021లో. సో ఈ చట్టం ప్రకారం మనకి సరోగసీ అనే దాని ప్రాసెస్ ద్వారా పిల్లలు విధానాన్ని చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. సో సరోగసీ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే అద్దె గర్భం ద్వారా మనం బేబీని పొందడం అనమాట. అంటే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, ఆ కపుల్లో భార్యకి వైఫ్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళలో, అంటే ముందుగా అసలు ఈ సరోగసీ అనేది ఎవరికి చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుంటే, మెయిన్గా లేడీలో మనకి యూట్రస్కి సంబంధించిన, గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉండడము, లేదంటే గర్భసంచిలో పూర్తిగా అతుకులు అనేటివి ఏర్పడి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి లేవు అన్నప్పుడు, లేదంటే గర్భసంచి కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా గర్భసంచి తీసేయాల్సిన అవసరం రావడము, లేదంటే కొంతమందిలో పుట్టుకతోనే గర్భసంచికి సంబంధించిన సమస్యలు, గర్భసంచి అనేది ఉండకపోవచ్చు. తర్వాత ఎడినోమయోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే సివియర్గా చాలా ఎక్కువ వాప్ అనేది ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటాయి. తర్వాత ఇంకొంతమంది లేడీస్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. అంటే సివియర్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే వాళ్ళ హెల్త్కి, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ చెప్పినప్పుడు, ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి మనము సరగేట్ ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం కల్పించవచ్చు అనమాట. సో మరి దీనికి కూడా మనకి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ అనేటివి కంపల్సరీగా మనం చట్ట ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కమిషనింగ్ కపుల్ అని అంటారు. అంటే ఎవరైతే భార్యాభర్తలకి ఈ సరగసీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని క్రైటీరియా అనేది అవసరం అన్నట్టు. అంటే వాళ్ళు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఇందాక నేను చెప్పిన ఈ కారణాలు అన్ని, ఇండికేషన్ అన్నీ ఉంది అని చెప్పి మనం ఒక మెడికల్ బోర్డు నుండి, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుండి ఒక సర్టిఫికెట్ అనేది, వీళ్ళకి రియల్గా ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ, ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి సరగసీ అనేది అవసరం అనేది వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి రియల్గా ఈ ప్రాసెస్ అవసరం ఉంది అని చెప్పి ఆ బేబీ చట్ట ప్రకారంగా ఎవరికి చెందుతుంది ఏంటి అనేది ఒక లీగల్ అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది. సో దాని డాక్యుమెంట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మనకి మదర్ సరగేసీ ద్వారా మనం ఎవరి ద్వారానైతే ఆ ప్రాసెస్ చేయించుకుంటున్నామో ఆ సరగేట్ మదర్కి ఒక 16 months వరకు మనం ఇన్సూరెన్స్, ఈ కపుల్ అనేది ఆమె హెల్త్ కోసం ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండియాలో మన చట్ట ప్రకారం కమర్షియల్గా సరగసీ అనేది నిషేధం అనమాట. అంటే డబ్బుల ద్వారా డబ్బులు ఇచ్చి ఈ ప్రాసెస్ని చేయించుకోవడం అనేది నిషిద్ధం. కానీ మీకు ఎవరు ఈ సరగేట్ మదర్ లాగా ఉండొచ్చు. అండ్ ఈ సరగసీ చేయించుకోవాల్సిన కపుల్కి ఒక ఏజ్ లిమిట్ అనేది కూడా డిసైడ్ చేశారనమాట. సో దాంట్లో భార్య యొక్క వయసు అనేది 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. భర్త యొక్క వయసు అనేది 26 years నుండి 55 years వరకు ఉండాలి. సో భార్య యొక్క వయసు 50 years కన్నా ఎక్కువగా ఉన్నా, లేదంటే భర్త యొక్క వయసు 55 years కన్నా ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళు ఎలిజిబుల్ కాదన్నట్టు. సో ఇవన్నీ క్రైటీరియా కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఎవరైతే భార్యాభర్తలు ఇవన్నీ ఈ సరగసీ ద్వారా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సరగేట్ మదర్ అంటే ఎవరైతే తన గర్భాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుందో ఆ మదర్కి కూడా కొన్ని క్రైటీరియా, అంటే కొన్ని ఎసెన్షియల్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిసైడ్ చేశారన్నట్టు. సో ఎవరు ఇవ్వచ్చు అంటే, ఎవరైతే లేడీ అంటే భార్యాభర్తలు ఎవరికైతే అవసరమో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ కానీ, కజిన్ కానీ, సిస్టర్ కానీ అయి ఉండాలి. అండ్ తన యొక్క వయసు కూడా 25 years నుండి 35 years మధ్యలో ఉండాలన్నమాట. అండ్ తను మ్యారేజ్ అయ్యి తనకి తన ఓన్ చైల్డ్ కూడా ఉండాలి. అండ్ మేజర్గా తనకి ఫిజికల్ ఫిట్నెస్, అంటే తన ఆరోగ్యం అంతా బాగానే ఉంది, సైకలాజికల్గా ఆమె ఫిట్ అని ఒక సర్టిఫికెట్ అనేది మెడికల్ డాక్టర్స్ నుంచి ఆ సర్టిఫికెట్ అనేది తీసుకొని ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే సరగేట్ మదర్ తన గర్భాన్ని ఇస్తుందో తన ఎగ్స్ని డొనేట్ చేయడానికి ఉండదు. అండ్ ఆ మదర్ లైఫ్లో, తన లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే తన గర్భాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రిపీటెడ్గా ఈ సరగేట్ మదర్ లాగా చేయకూడదు అనమాట.
అండ్ ఈ మధ్యగా అంటే ఇంతకుముందు వచ్చిన చట్ట ప్రకారంతో ఒక చిన్న చేంజ్ కూడా ఏది చేశారంటే, సపోజ్ ఇప్పుడు ఎవరైతే భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ఎగ్స్ తక్కువగా ఉండడమో లేదంటే స్పర్మ్స్ ప్రాబ్లమో ఉన్నట్టయితే ఏదైనా ఒకటి అంటే ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఒక డోనర్ ద్వారా మనం తీసుకొని బేబీ కోసం ట్రై చేయొచ్చు. కానీ ఎవరైతే సరగేట్ మదర్ ఉంటారో తను మాత్రం తన ఎగ్స్ని ఇవ్వడానికి అవకాశం లేదు. అండ్ ఈ చట్ట ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా మనకి సరగసీ కోసం ప్రయత్నం చేసే అవకాశం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే కపుల్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు అంటే ఆల్రెడీ లివింగ్ చైల్డ్ అంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా లేదంటే అడాప్టెడ్ చైల్డ్ ఉన్నా లేదంటే సరగసీ ద్వారా ఇంతకుముందు వాళ్ళకి చైల్డ్ ఉంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ బేబీ కోసం వాళ్ళు సరగసీ కోసం అప్లై చేసుకోవడానికి ఉండదన్నమాట. అండ్ కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ వాళ్ళకున్న బేబీ మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఛాలెంజ్డ్ బేబీ ఉన్నారు అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళకి ప్రాణానికి సంబంధించిన మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి అని అన్నప్పుడు వాళ్ళు సరగసీ కోసం ట్రై చేయొచ్చు నెక్స్ట్ బేబీకి. కానీ ఆల్రెడీ హెల్దీ బేబీ ఉన్నారు, ఈవెన్ వాళ్ళ న్యాచురల్గా వచ్చినా లేదంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఉన్నా లేదంటే అడాప్టర్ చైల్డ్ ఉన్నా లేదంటే ప్రీవియస్ సరగసీ ద్వారా చైల్డ్ ఉన్నా కానీ నెక్స్ట్ బేబీ కోసం సరగసీ చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. సో మీరు ఈ ప్రాసెస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారనమాట. మీకు తప్పకుండా సరగసీ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ పద్ధతి చేయించుకునేటప్పుడు మీరు ఏ సెంటర్కి అయితే వెళ్తున్నారో ఆ సెంటర్కి ఈ లైసెన్స్ అనేది ఉందా లేదా అనేది, ఈ సరగసీ ప్రాసెస్ చేయడానికి అవసరమైన లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా మీరు తప్పకుండా గమనించుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.